ఓకే, నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవును. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? ప్రజలైతే టీఆర్ఎస్ అని వింటున్నాను, నేను ఏడున్నా టీఆర్ఎస్ గెలుస్తాను. అంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదంటారా? నమ్మకం పోయిందంటారా? క్వశ్చన్ మీరు అడిగి మీరు చెప్పండి బాగుందా? నేను ఒక్కనే కాదు, మీరు చెప్పండి బాగుందా? అంటే ఇప్పుడు జనాల ఒపీనియన్ కావాలి, మాది పక్కన బాగాలేదు. పెడితే. అడగాల్సిన క్వశ్చన్ కాదని నా ఒపీనియన్. ఓకే, అంటే అంత ఘోరంగా ఉందని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మంచి చేస్తుందని నమ్మకమా? ఆల్రెడీ మంచి చేసింది. సిటీ అంతా బీఆర్ఎస్ఏ గెలిపించింది. సిటీ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిపించింది. ఊర్లో రేవంత్ రెడ్డి చెప్పిన వాగ్దానాలకు ఆ, లక్ష పైన బంగారం ఇస్తానడం, అవును, తులం బంగారం. 15,000 ఇస్తానడంకు, ఇంకా స్కూటీలు ఇస్తానడంకు, ఇంటికి 2,000 ఇస్తానడంకు, అవును. ఇవన్నీ మభ్యపెట్టడం వల్ల వాళ్ళు ఏదో రైతులు ఆశావాహులు. ఆ ఆశతో ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ రైతు బంధు ఇప్పుడు కూడా లేదు. ఒక్కసారి పోయి అదే రేవంత్ రెడ్డిని ఒక్కసారి బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళమనండి. ఇప్పుడు కూడా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో చూస్తూనే ఉంది. చిన్న చిన్న నాయకులను కూడా భయపెట్టి బయటికి రానియకుండా ప్రచారం చేసుకుంటాం. నవీన్ యాదవ్ పేరు మీద కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే దాని మీద ఆయనకు ఎక్కువ మైనస్ అవుతుంది. అది అందరూ గ్రహించాలా. బీఆర్ఎస్ గెలిస్తేనే ఓకే, ప్రజలకు తిరుగుబాటు అవుతున్నారు అని చెప్పేసి కొంతమేర కన్నా మంచి చేస్తాడు అని నా అభిప్రాయం. ఖచ్చితంగా సునీత గారు గెలుస్తారు అనుకోవచ్చు. గెలుస్తారు. ప్రజలందరూ బీఆర్ఎస్కే వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ఒక్కటి వదిలేసి అది కూడా ఏం ఫ్రీ కాదు. అన్నకి ఇస్తుండే 100 దగ్గర తీసుకుంటున్నాడు. ఒకటేసారి 400 వేయించారు. ఈ స్కాలర్షిప్ పిల్లల స్టూడెంట్స్కి పోయి బిఫోర్ ఎంత ఉండే స్కాలర్షిప్, ప్రజెంట్ ఎంత ఉందని అడగండి. బిఫోర్ ఎంత హాయిగా పోతుండే బస్సులు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పైసలు ఇచ్చినాడేమో నించొని వస్తున్నాడు, పైసలు లేనేమో కూర్చొని వస్తున్నారు. టైంపాస్కి ఏం అర్థం కాక తిరగడం వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు అది వ్యర్థం. ఎవరు అడిగారు అసలు ఫ్రీ బస్ దేనికి? నా అవసరం ఉంటే నేను 20 రూపాయలు పెట్టుకొని పోగలుగుతారు. దానికి ఫ్రీ ఎందుకు పెట్టినో తెలియదు. ఆ సన్న బియ్యం అన్నాడు, ఒకసారి పోయి అడగండి ఊర్లలో ఆ బియ్యం ఎట్లున్నాయి ఏం కథ అనేది. ఇక్కడ విను, నేను నన్ను అడగను కాదు.